విశ్వకర్మ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలో ఘనంగా పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో పాతబస్తీ శివాలయం నుండి హైదరాబాద్ రోడ్డు విశ్వకర్మ భవన్ వరకు ఘనంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం విశ్వకర్మ భవనంలో విశ్వకర్మ యజ్ఞాన్ని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని పూజా కార్యక్రమాలు చేశారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలో ఘనంగా పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో పాతబస్తీ శివాలయం నుండి హైదరాబాద్ రోడ్డు విశ్వకర్మ భవన్ వరకు ఘనంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం విశ్వకర్మ భవనంలో విశ్వకర్మ యజ్ఞాన్ని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని పూజా కార్యక్రమంలో పూజలు చేశారు. విశ్వబ్రాహ్మణ పురోహితులు శ్రీ రామోజు బుచిరామాచారి మరియు సహచర విశ్వబ్రాహ్మణ వేద పండితులతో ఘనంగా యజ్ఞాన్ని నిర్వహించారు. విశ్వకర్మ జయంతి అనేది హిందూ దేవుడు దైవిక వాస్తుశిల్పి అయిన విశ్వకర్మ పుట్టినరోజున నిర్వహించే పండుగ. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న విశ్వకర్మ పూజను నిర్వహిస్తారు. హిందూ పురాణాల ప్రకారం విశ్వకర్మ స్వయంభువుగా ప్రపంచ సృష్టికర్తగా పరిగణించబడ్డాడు. కృష్ణుడు పరిపాలించిన పవిత్రమైన ద్వారకా నగరాన్ని పాండవుల కోసం ఇంద్రప్రస్థ రాజభవనాన్ని నిర్మించడంతో పాటు దేవతలకు అనేక అద్భుతమైన ఆయుధాలను తయారు చేశాడు. దివ్య వడ్రంగి అని కూడా పిలువబడ్డాడు. మెకానిక్స్, ఆర్కిటెక్చర్స్లలో శాస్త్రమైన స్థపత్య వేదంతో ఘనత పొందాడని ఋగ్వేదంలో ప్రస్తావించబడ్డాడు. కార్యక్రమంలో అధ్యక్షులు కూరెళ్ల వెంకటేశ్వర్లు, కార్యదర్శి కాసోజు శంకరాచారి, కోశాధికారి రాగిపని విష్ణుమూర్తి, కాసోజు విశ్వనాథం మరియు కార్యకర్తలు, మహిళలు సంతోష్ కుమార్ చారి, వేణుకుమార్ చారి, శివకుమార్, నవీన్ కుమార్, పవన్ కుమార్, వేద పాఠశాల పురోహితులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలో మరి హైదరాబాద్ రోడ్లో విశ్వకర్మ భవన్ పాలకేంద్రానికి ఎదురుగా విశ్వకర్మ యజ్ఞాన్ని మేము ప్రతి సంవత్సరం కూడా నల్గొండలో బ్రహ్మాండంగా చేస్తున్నాం. మరి విశ్వకర్మ భగవానుడు అందరికీ భగవంతుడే, మా ఒకరికి విశ్వకర్మీలకే కాదు, విశ్వకర్మ భగవానుడు అందరికి కూడా భగవంతుడే అని కూడా అందరూ కూడా ఆలోచించాలి. దయచేసి మరి అతడు అందరికి కూడా కుల వృత్తులకు అండగా ఉండి అందరికీ పనిముట్లు అందించినటువంటి భగవంతుడు. మరి మనకి ఇక్కడనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైనా విశ్వకర్మ యజ్ఞాన్ని బ్రహ్మాండంగా చేస్తుంటారు. మరి అది హైదరాబాద్లో కూడా మరి వేరే జిల్లాలో కూడా మంచిగా చేస్తుంటారు. కాబట్టి మరి నల్గొండ జిల్లాలో మేము 35 సంవత్సరాల సంది ఇక్కడ పాలకేంద్రంకి ఎదురుగా విశ్వకర్మ యజ్ఞాన్ని చేసి అందరికి కూడా ఒక 1000-1500 మందికి అన్నదానం కూడా చేస్తున్నాం ఇక్కడ. మరి దీనికి ఎప్పుడు ముఖ్య అతిథిగా మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా, మరి అదే ఎమ్మెల్సీ గారు, మరి వేరే అధికారులు కూడా ప్రతి సంవత్సరం కూడా వస్తుంటారు. మరి
అధిక సంఖ్యలో వచ్చి జయప్రదం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. ఇప్పుడు విశ్వకర్మ యజ్ఞం స్టార్ట్ అవుతుంది. దీంట్లో నవధాన్యాలు, ఓమ. సెప్టెంబర్ 17 ప్రతి సంవత్సరం కూడా విశ్వకర్మ జయంతి ఉత్సవాలు జరపబడతాయి. ఈ యొక్క విశ్వకర్మ సృష్టికి మూలాధారమైనటువంటి శక్తి. అనేక మంది దేవతలకు అనేకమైనటువంటి 14 లోకాల్లో ఉన్నటువంటి భవనాలన్నీ కూడా అటు అస్తినా కానీ బృందావనం కానీ అనేకమైనటువంటి ఇంద్రభవనాలు నిర్మించినటువంటి విశ్వకర్మ ఈరోజు విశ్వకర్మ జయంతి ఉత్సవాలు లోక కళ్యాణార్థం ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటాము. అందరికీ ఆయురారోగ్యములు, పాడి పంటలు, ఆ యొక్క లోక కళ్యాణార్థం, సంక్షేమార్థం, ప్రజా సంక్షేమార్థం ఈ యొక్క యజ్ఞ మహోత్సవాన్ని నిర్వహించబడుతుంది. అందరికీ ఈ యొక్క యజ్ఞ మహోత్సవం వలన ఆయురారోగ్యములు, అష్టైశ్వర్యములు ఆ యొక్క భగవంతుడు విశ్వకర్మ భగవంతుడు ప్రసాదిస్తాడు. కాబట్టి అందరూ విశ్వకర్మ యొక్క ఆశీస్సులు పొందగలని మనవి. జయ విశ్వకర్మ. లోక కళ్యాణం కొరకు జరిగేటువంటి విశ్వకర్మ భగవాన్ పూజ ఇది ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాల కిందనే రాజులు, మునులు అప్పుడు వర్షాలు లేక ప్రజలు అల్లకల్లోలం అవుతుంటే, పంటలు పండక అల్లకల్లోలం అవుతుంటే అప్పుడు రాజు మునులే కొన్నేళ్ల కింద యజ్ఞం చేయడం జరిగింది. యజ్ఞం చేసిన వెంటనే వర్షాలు పడి పాడి పంటలు పండి సస్యశ్యామలమైనవి దేశ ఊర్లు మొత్తం. దాని కొరకు చేసేదే ఈ యజ్ఞం. అయితే ఈ యజ్ఞాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న ఘనంగా మా విశ్వకర్మ భవన్లో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దీనికి మా విశ్వకర్మీయులు అందరు ప్రతి ఒక్కరు పాల్గొని దీన్ని విజయవంతం చేస్తారు. దీని సందర్భంగా విశ్వకర్మ అందరికీ విశ్వకర్మ యజ్ఞం శుభాకాంక్షలు సంఘం భవనములో భగవాన్ విశ్వకర్మ బ్రహ్మ సృష్టికర్త యొక్క మరి యజ్ఞం చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఈ యొక్క యజ్ఞంలో మరి విశ్వబ్రాహ్మణులు అంటే 5 జాతుల వాళ్ళు, ఈ 5 జాతుల వాళ్ళందరూ కూడా కలిసి ఒక ఆనందోత్సవంగా భక్తి శ్రద్ధలతో ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది చాలా మరి ప్రాముఖ్యత కలిగినటువంటిది. సృష్టి బ్రహ్మయే సృష్టికర్త. ఈ సృష్టికర్తకు మనం ఇవాళ ఇక్కడ ఈ యొక్క ఈ ఉత్సవాల కార్యక్రమం జరుపుకొని యజ్ఞాన్ని నిర్వహించుకొని ఎంతో మరి భగవంతునికి మన యొక్క విన్నపాన్ని పెట్టడం జరిగింది. నిజంగా ఈ సృష్టిలో ఈ యొక్క 5గురు ఏదైతే ఉందో, ఒక భగవంతుడు ఏదైతే మనుషులను సృష్టించడానికి ఏ రకంగా అయితే ఉన్నాడో, ఈ కలియుగంలో వీళ్ళు 5గురు కూడా మరి వడ్రంగి, కమ్మరి, అదేవిధంగా గోల్డ్ స్మిత్, కళాకారులు వీళ్ళంతా కూడా మరి సృష్టిలో ఈ యొక్క సృష్టికర్తగా ఏదైతే చేసిండో అన్ని రకాల బంగారం అయితేంది, కట్టె అయితేంది, ఈ రకం చేస్తూ సమాజానికి ఎంతో సేవ చేస్తున్నటువంటి వాళ్ళు. వీళ్ళని నేను బీసీ సంక్షేమ సంఘంలో భాగస్వాములు, వీళ్ళందరినీ కూడా నేను మరి అభినందిస్తూ ఇంత ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు నేను వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ కార్యక్రమానికి ఈ యొక్క మరి ఈ ప్రాంతం యొక్క మంత్రి కోమటిరెడ్డి గారు కూడా వచ్చి వెళ్ళడం జరిగింది. అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు చేస్తూ భగవంతుడు అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని నేను భగవంతుడు ప్రార్థిస్తూ ధన్యవాదాలతో ముగిస్తున్నాను. ఈ విశ్వబ్రాహ్మణుల యొక్క వృత్తులు ఈ విశ్వానికి ఒక దిక్చూచిగా పనిచేసుకుంటూ విశ్వంలో ఉన్న సర్వ జనాలకు సర్వం ఈ విశ్వబ్రాహ్మణులు లేదే ఏ వృత్తి కూడా ఎవరు చేసుకోవాలన్నా ఈ విశ్వబ్రాహ్మణులు మొదలు సహకరిస్తేనే ఆ వృత్తులు కొనసాగుతాయి. ఆ రకంగా విశ్వానికి మూలమైన విశ్వకర్మ భగవాన్ని జయంతి చేసుకోవడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. ఆ విశ్వబ్రాహ్మణులు అయినందుకు మేము కూడా ఎంతో ఆనందంగా ఈ విశ్వకర్మ భగవాన్ని పూజించుకున్నాం. విశ్వకు మూలం విశ్వకర్మే కాబట్టి అందరూ సర్వజన్మ సుఖీన భవంతు, సర్వానికి లోక కళ్యాణార్థం విశ్వకర్మ జయంతిని మేము చేస్తున్నాం. ఇది